హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లగేజ్తో ఎక్కడికి వెళ్ళిపోతుందిరా అనుకుంటున్నారు కదండి. నేనైతే ఊర్లో నుంచి బయలుదేరా, మా అక్క దించేసింది కోయిలగూడెం వరకు. సో లొకేషన్ చూడండి, ఇదే మా ఊరు. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి సంగతి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందా. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. ఏం మాట్లాడట్లేదు ఏంటి లైవ్లో అనుకుంటున్నారు కదా, ఫస్ట్ టైం కదండి, కొంచెం నెక్స్ట్ మాట్లాడడానికి ట్రై చేస్తా, కొంచెం సపోర్ట్ చేయండి. జేఆర్జీ బస్ స్టాప్కి అయితే వచ్చాను. ఎవ్వరూ లేరండి బస్ స్టాప్లో, ఏదో అక్కడక్కడ ఉన్నారు. అనుకున్నా అంతే, బస్సు వస్తుంది కదా అనుకున్నా, కానీ రాలేదు. లగేజ్ చూడండి, అబ్బో చాలా ఉంది. పండక్కి ఇంటికి వచ్చి ఇప్పుడే వెళ్తున్నారనుకుంటా. ఎంతసేపు వెయిట్ చేసినా బస్సు అయితే రావట్లేదండి. నా లగ్ ఏంటో కానీ. బస్సు అయితే వచ్చేసిందండో, ఎక్కి కూర్చున్నా. ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని చూసా కానీ పర్లేదు, స్టార్ట్ అయ్యింది ఏదోలా. జేఆర్జీ నుంచి బస్సు స్టార్ట్ అయ్యింది, వెళ్తున్నాను. బాయ్ బాయ్ జేఆర్జీ. జేఆర్జీ అంటున్నా, ఎక్కడో అది అనుకుంటున్నారు కదండి. జేఆర్జీ అంటే జంగారెడ్డిగూడెం. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలీదు అంటే. బాయ్ బాయ్ జేఆర్జీ. చూడండి నైట్ టైం ఎలా ఉందో. నేనైతే బస్సు ఎక్కేసి కూర్చున్నా. నాకు బస్సు పడదండి, చాలా తిప్పేస్తూ ఉంటుంది ఇక్కడికి. అయినా సరే వీడియో చేయడానికి కొంచెం కోఆపరేట్ చేశా, తప్పదు. ఈ వీడియోలో చాలా షూట్ చేయాలి కానీ షూట్ చేయలేకపోయానండి. చాలా మీకు కూడా నాకులాగే బస్సు పడదా అయితే కామెంట్ చేయండి. అలాగే బస్సు ఎందుకు పడదు, ఏం చేస్తే బస్సులో ఫ్రీగా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. నా కోసం మాస్క్ కూడా వేసుకున్నానండి, అయినా బస్సు పడలేదు. చాలా వామిటింగ్స్ కూడా అయినాయి. చీకట్లో జర్నీ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఏలూరు వచ్చేసింది చూడండి. ఏలూరు అంటే అక్కడే చదువుకున్నా కదా, ఏలూరు వచ్చిందని అదొక రకమైన ఫీలింగ్ అండి. మీకు ఉంటుంది కదా, ఎక్కడన్నా చిన్నప్పుడు చదువుకున్న ప్లేస్ అవన్నీ చూస్తే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. అలాగే నేను ఇక్కడ ఇంటర్ డిగ్రీ ఏలూరులోనే కంప్లీట్ చేశానండి. అందుకే ఏలూరు వచ్చాక అదొక ఆనందం, ఇంకా అంతే. నైట్ టైం అయితే లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంది. అవన్నీ వేసుకోలేదు కానీ చాలా చేంజ్ అయ్యింది. ఫైర్ స్టేషన్ వచ్చింది, చాలా బాగుంది. లైటింగ్స్ అన్నీ బాగున్నాయండి. ప్లీజ్ ఏలూరు, బాయ్ బాయ్. ఎందుకు తిరుపతికి వెళ్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే తిరుపతిలో లొకేషన్ బాగుంటుందండి, చూపిస్తా మీకు నెక్స్ట్ వీడియోస్లో. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకపోతే ప్లీజ్ నెక్స్ట్ వీడియోస్లో ఏంటి కదా అనేది తెలుస్తుంది. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నైట్ వ్యూ బాగుంటుంది కదండి, నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా నాకులాగా ఫస్ట్ టైం లాంగ్ జర్నీ సింగిల్గా చేశారా అయితే కామెంట్ చేయండి. నైట్ టైం జర్నీ అండ్ అయిపోయింది నా పని, ఇంకా షూట్ చేసే ఓపిక అయితే లేదండి. బస్సు అస్సలు పడట్లేదు, కవర్ చేసుకున్నా అయితలేదు నా పని. చీకట్లో ఏం కనిపిస్తుందిలే అని వీడియో తీసా. చూడండి లైటింగ్స్ భలే కనిపిస్తున్నాయి కదా, నక్షత్రాలాగా. అబ్బో రంగురంగుల లారీకి వెళ్ళిందండో. మొత్తానికి తిరుపతిలో కొంచెం దగ్గరలో ఉంది తిరుపతి.
చూడండి గార్డెన్ చాలా బాగుంది కదా. ఇక్కడ తిరుపతి సైడ్ ఇంతేనండి, అటు ఇటు రోడ్డు ఉంది, మధ్యలో ఇలాంటి మొక్కలు